హలో అండి, నేను మీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు విద్యాస్ కిచెన్. ఈ రోజు మన విద్యాస్ కిచెన్ లో సంవత్సరాల పాటు నిల్వ చేసే అప్పడాల రెసిపీని చూపించబోతున్నాను. నేను చేసిన అప్పడాలు ఎంత బాగా వచ్చాయో, పలుచగా పగుళ్ళు లేకోకుండా వచ్చాయి. నిజానికి ఇలా అప్పడాలు చేసేటప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇది వేసేటప్పుడు బాగుంటుంది కానీ ఎలా వస్తాయో ఏమో అని, విరిగిపోతాయేమో అని. కానీ ఈ ప్రాసెస్తో చేస్తే అప్పడాలు విరిగిపోయే ఛాన్స్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయినా రెసిపీ అయినా చాలా బాగుంటుంది. ఈవెన్ ఈ అప్పడాలని ఎండ లేకుండా ఫ్యాన్ కింద అయినా సులభంగా ఆరబెట్టుకోవచ్చు. మీరు కూడా ఈసారి అప్పడాలు చేస్తుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని మీకే అనిపిస్తుందండి. మరి లేట్ చేయకుండా సింపుల్ మెథడ్లో చేసుకునే ఈ అప్పడాల రెసిపీని చూపిస్తాను, చూసేయండి. మరి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. మనం ఉప్మా కోసం వాడుతూ ఉంటాం కదండి, అదే రవ్వ అండి. తీసుకున్న రవ్వని ముందుగా మిక్సీ గిన్నెలోకి తీసుకొని, అలాగే ఇందులోకి పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. మీరు కావాలంటే సగ్గుబియ్యం వేయకుండా కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం వేయడం వల్ల అప్పడాలు పలుచగా రావడమే కాకుండా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఎంతసేపు గ్రైండ్ చేసినా మరి పిండి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దానిని రెడీగా పక్కన ఉంచుకొని, మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కొలుచుకుంటూ తీసుకుందాం. కాస్త మందంగా ఉన్న గిన్నెలోకి ఒక 8 కప్పుల వరకు నీళ్లను తీసుకోండి. అలాగే రవ్వ ఉడికాక కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది కాబట్టి గిన్నె సైజు కూడా కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. మనం ఇలా 8 కప్పుల వరకు నీళ్లను తీసుకున్నాం. ఈ నీళ్లను బాగా వేడి చేయండి. ఒక పక్కన నీళ్లు వేడి అవుతూ ఉంటాయి, మరి ఒక పక్కన మనం గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనం డైరెక్ట్గా ఈ పిండిని వేడి నీళ్ళలోకి వేసుకున్నామంటే కొంచెం ముద్దలు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ఒక గిన్నెలోకి తీసుకొని 2 కప్పుల వరకు నీళ్లను తీసుకొని బాగా కలపండి. ఒకసారి పిండి ముద్దలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొక 2 కప్పుల నీళ్ళను తీసుకోండి. ఇక్కడ కలపడానికి 4 కప్పుల నీళ్లు, వేడి చేయడానికి 8 కప్పుల నీళ్లను తీసుకున్నాము. టోటల్గా మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 12 కప్పుల వరకు నీళ్ళనైతే వాడుకున్నామండి. మీరు ఇదే క్వాంటిటీలో అయినా లేదా క్వాంటిటీతో ఎక్కువ క్వాంటిటీతో అయినా చేసుకోవచ్చు. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే గిన్నె సైజు మాత్రం పెంచుకోండి, సరిపోతుంది. తర్వాత ప్రాసెస్ అంతా ఒకటే. మరో పక్కన నీళ్లు బాగా కొంచెం వేడయ్యాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఎండుమిర్చి విత్తనాలను తీసుకోవాలి. బాగా కలపాలి. నీళ్లను చక్కగా వేడి చేసుకోండి. నీళ్లు వేడయ్యాక మనం కలిపి పెట్టిన రవ్వ మిక్సీను ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేయడం వలన పిండి ముద్దలు గడ్డకట్టకుండా ఉంటుంది. అలాగే మనం పిండిని వేశాక అలాగే వదిలేయకుండా బాగా కలపాలండి. మనం ఎంత బాగా కలిపితే పిండి అంత బాగా సాఫ్ట్గా ముద్దలు కట్టుకోకుండా ఉంటుంది. కనీసం మనం 8 నిమిషాల వరకు కంటిన్యూగా బాగా పిండి క్వాంటిటీ ఉడికేదాకా కలపాలి. మనం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కనైతే ఉంచేయాలండి. కొత్తిమీర ఇక్కడ మీ ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత కొంచెం పిండి గట్టిపడడం అయితే జరుగుతుంది. తర్వాత మనం వడియాలు వేసుకోవడానికి ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం అలాగే మూత పెట్టేసి వదిలేయాలి. మూత పెట్టకుండా ఉండడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే పిండి గట్టిపడిపోతుంది, అప్పడాలు అప్పుడు వేయలేమండి. తర్వాత ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకొని ఉంటాం కదండి, మంచి కాటన్ ఉన్న క్లాత్ని తీసుకొని, మనకి ఎండ అవైలబుల్గా ఉంటే ఇంటి దగ్గర, ఇంటి ముందైనా మేడ పైన అయినా ఇలా క్లాత్, నేను చూపించిన విధంగా క్లాత్ వేసుకొని దానిపైన మనం చేసుకున్న అప్పడాల పిండిని అయితే వేసుకోవాలి.
నాకైతే ఇంటి ముందరే కొంచెం ఎండ అవైలబుల్గా ఉందండి. కొంతమందికి మిద్ది పైన బాగుంటది కాబట్టి మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ ఇలాగ నేను చూపించిన విధంగా గంటతో వడియాలైతే వేసుకోవాలి. దాన్ని స్ప్లిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే మనం చేసుకున్న క్వాంటిటీతో పర్ఫెక్ట్గా వచ్చాయండి వడియాలు. తర్వాత దీనిని ఫ్యాన్ కింద కూడా 2 రోజులు ఆరబెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద అయితే 2 days టైం పడుతుంది. మనకి ఎండలో అయితే ఒక్క రోజులో అయిపోతుంది. నేనైతే ఎండలో ఆరబెట్టాను. తర్వాత ఈవినింగ్ నేను చూపించిన విధంగా క్లాత్ పైన నీళ్లను చల్లుకొని వడియాలను అనేది మనం నీట్గా నెమ్మదిగా ఒలుచుకోవాలండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా క్లాత్ని వెనక సైడ్ నుంచి పట్టుకొని వడియాలను ఇలాగ ఒక్కొక్కటిగా ఒలుచుకోవాలి. ఒలుచుకొని అన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిని మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండలో అయితే బాగా ఆరబెట్టాలండి, లేదంటే ఫ్యాన్ కింద అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు. నాకైతే ఇక్కడ చాలా బాగా వచ్చాయి అప్పడాలు. మీరు కూడా చేయాలనుకుంటే వెంటనే ఈ రెసిపీని ఫాలో అయిపోయి అలాగే మీరు ట్రై చేసేసి తప్పకుండా మీకు ఎలా వచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. చూడండి ఇలాగ నేను మొత్తం అన్ని అప్పడాలన్నీ ఒలుచుకునేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ డే కూడా నేను బాగా ఎండలో ఆరబెట్టుకున్నాను. చూడండి కరకరలాడుతూ పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన విధంగా అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి. నేను మొత్తం అన్ని ఇలా గిన్నెలోకి అయితే నిల్వ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి అప్పడాలు, మనకి ఏం చెడిపోదు. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 spoons ఆయిల్ వేసుకొని బాగా వేడిన తర్వాత అప్పడాలు వేసుకొని మనం చేసుకున్న రైస్లోకి నంజుకోవడమే. చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి. దీనికోసం మనం ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీనే అండి ఇది. త్వరగా మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్లే మనకి వడియాలు అనేది అయితే రెడీ అయిపోతుంది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకో నేను చేసే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికన్నా ముందు నా వీడియోస్ని మీరు వాచ్ చేయొచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీళ్ళు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి. ఇదండి వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.